స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనం ఈ బేసిక్ ఎలక్ట్రిసిటీ సబ్జెక్ట్స్లో అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయి, అది ఎలా ప్రిపేర్ కావాలి అన్న విషయంలో వీడియో చేశాం. ఇక మనం వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ద ఫస్ట్ టాపిక్ ఇన్ బేసిక్ ఎలక్ట్రిసిటీ ఈజ్ ఛార్జ్. వాట్ ఇస్ ద ఫస్ట్ టాపిక్? ఛార్జ్. ఛార్జ్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై క్యూ. మనం ఛార్జ్ ఏ సింబల్తో రిప్రజెంట్ చేస్తున్నాం? క్యూ అనే సింబల్తో రిప్రజెంట్ చేస్తాం. హియర్ ద సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ద సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఛార్జ్. అందుకే మనం కంప్లీట్ దిస్ ఎలక్ట్రిసిటీ అనే సబ్జెక్ట్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశాం. ఏంటి? బేసిక్ ఎలక్ట్రిసిటీ సబ్జెక్ట్ని బేసిక్ ఎలక్ట్రిసిటీ, దీన్ని మనం కొన్ని ఎగ్జామ్స్లో ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని కూడా అంటాం. బేసిక్ ఎలక్ట్రిసిటీ సబ్జెక్ట్ ఈజ్ 2 టైప్స్. మనం 2 రకాలుగా డివైడ్ చేశాం. వన్ ఈజ్ ఎలక్ట్రోస్టాటిక్స్, వన్ ఈజ్ ఎలక్ట్రోస్టాటిక్స్ and second one is current electricity. What is the second one? Current electricity. ఈ మొత్తం ఫండమెంటల్స్ మనం ఈ సబ్జెక్ట్లో డిస్కస్ చేస్తాం. ఎలక్ట్రోస్టాటిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? ఈ 2 సబ్జెక్ట్స్లో, ఈ 2 చాప్టర్స్లో అసలు డిఫరెన్స్ ఏంటంటే మళ్ళీ ఛార్జే అంటాడు. ఎస్, మరి ఏంటా డిఫరెన్స్ అంటే, వెన్ ఛార్జ్ ఈజ్ స్టేషనరీ, వెన్ ఛార్జ్ ఈజ్ స్టేషనరీ, ఇక్కడ నేను ఛార్జ్ని క్యూతో రిప్రజెంట్ చేశాను. వెన్ ఛార్జ్ ఈజ్ అంటే క్యూ ఈజ్ స్టేషనరీ. వెన్ ఛార్జ్ ఈజ్ స్టేషనరీ అంటే ఛార్జ్ అనేది మూవ్ కావట్లేదు. అప్పుడు మనం చదువుకునే సబ్జెక్ట్ పేరు ఏంటి? ఎలక్ట్రోస్టాటిక్. వెన్ ఛార్జ్ ఈజ్ స్టేషనరీ ద సబ్జెక్ట్ ఈజ్ ఎలక్ట్రోస్టాటిక్. వెన్ ఛార్జ్ ఈజ్ మూవింగ్, వెన్ ఛార్జ్ ఈజ్ మూవింగ్, ఇక్కడ ఛార్జ్ అంటే ఏంటి? క్యూ. వెన్ ఛార్జ్ ఈజ్ మూవింగ్ దెన్ వీఆర్ డిస్కసింగ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. వెన్ ఛార్జ్ ఈజ్ స్టేషనరీ ఎలక్ట్రోస్టాటిక్, వెన్ ఛార్జ్ ఈజ్ మూవింగ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. ఇలా మనము సబ్జెక్ట్ని ఛార్జ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అందుకే ద సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ద సోర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ ఎ ఛార్జ్. It is represented by Q. Then what is the units of charge? Yes, units. Units of charge is coulombs. What is the units? Coulombs. ఈ coulombsని మనం సింపుల్గా Cతో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ వాట్ ఈస్ C? coulombs. So this magnitude of charge, this magnitude of charge is వెరీ స్మాల్. అది మనకు అసలు కనిపించదు. అందుకే వెన్ వీఆర్ యూజింగ్ దిస్ ఛార్జ్ వాల్యూ ఇన్ న్యూమరికల్స్, ఈక్వేషన్స్, ఎవ్రీవేర్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఛార్జ్ ఈజ్ వెరీ స్మాల్. హెన్స్ వీఆర్ రిప్రజెంటింగ్ ఐదర్ ఇన్ మిల్లీకులుమ్స్, ఆర్ ఇన్ మైక్రోకులుమ్స్, ఆర్ ఇన్ నానోకులుమ్స్, ఆర్ ఇన్ పికోకులుమ్స్. ఒక ఛార్జ్ వాల్యూ చాలా తక్కువ కాబట్టి మనం దాన్ని మిల్లీ, మైక్రో, నానో, పికోస్లో సూచిస్తాం. వీఆర్ రిప్రజెంటింగ్ ఇన్ మిల్లీ కులుమ్స్, మైక్రో కులుమ్స్, నానో కులుమ్స్ యాజ్ వెల్ యాజ్ పికో కులుమ్స్. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ మిల్లీ? మిల్లీ అంటే ఎంత అంటున్నాడు? 10⁻³ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ మైక్రో? 10⁻⁻6. నానో వాల్యూ 10⁻⁻9. పికో మీన్స్ 10⁻⁻12. ఈ 4 వాల్యూస్ మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. మిల్లీ 10⁻⁻3, మైక్రో 10⁻⁻6, నానో 10⁻⁻9, పికో 10⁻⁻12. అండ్ ద యూనిట్స్ ఆఫ్ ఛార్జ్ ఇస్ వాట్? కులుమ్స్. కాబట్టి ఐఎమ్ రైటింగ్ 10⁻⁻3 కులుమ్స్, 10⁻⁻6 కులుమ్స్, 10⁻⁻9 కులుమ్స్, 10⁻⁻12 కులుమ్స్. దిస్ ఇస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఛార్జ్. అండ్ యూనిట్స్ ఆఫ్ ఛార్జ్ ఇస్ వాట్? కులుమ్స్. నౌ హియర్ charge is classified into 2 types. Charge is classified into 2 types అంటున్నాడు. Charge is classified into 2 types. And what is the 2 type? What are the 2 types? One is positive charge, and second one is
negative charge. One is positive charge and second one is what? Negative charge. See here, positive charge we are representing with simply plus q and negative charge representing with minus q. Sometimes instead of q అలా q అని రాయకుండా కూడా సింపుల్గా పాజిటివ్ ఛార్జ్ నెగటివ్ ఛార్జ్ అని కూడా రిప్రజెంట్ చేస్తున్నాడు. సో ఛార్జ్ is classified into two types. One is positive charge, another is negative charge. Now from these two types of charges, the basic property of charge is what? Like charges always repel. Like charges always repel. Like charges always repels, and unlike charges always attracts. Unlike charges always attracts. Students, చూడండి, like charges always repels. There are two types of charges, positive charge, negative charge. If it is like charges, if the two charges are like charges, అంటే రెండు ప్లస్ అయినా కావచ్చు ఆర్ రెండు మైనస్ అయినా కావచ్చు, then we are considering like charges. So if the two charges are like charges, they repels. దూరం వెళ్తున్నాయి చూడండి, they repels. If the charges are like charges, they always repel. Similarly, if the charges are unlike charges, unlike means both are different, this is plus, this is minus. If the charges are unlike, there will be attract. Unlike charges, like charges. Unlike charges, like charges. Like charges always repel, unlike charges always attracts. This is the basic property of charge. Now from this basic concept, if the two charges are placed with a distance d, ఆ రెండు charges ని ఒక distance d అనే దూరంలో ఉంచినప్పుడు, there will be a force will be existing. That force may be either attraction force or repulsion force. Then how you determine this force? Yes, by using Coulomb's law. By using Coulomb's law, we can determine force due to the two charges. Now from this charge concept, we are entering into Coulomb's law.